ఎవ్రీవన్ వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. మన ప్రీవియస్ సెషన్లో సెక్షన్ 4 రిలేటెడ్ కొన్ని కాన్సెప్ట్స్ ని కవర్ చేసాం. ఈ రోజు మనం సెక్షన్ 4 రిలేటెడ్ మిగతా కాన్సెప్ట్స్ ని కవర్ చేయబోతున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఫైన్ ట్యూనింగ్. ఇది అడ్వాన్స్ టాపిక్ బట్ కాన్సెప్ట్ అర్థం అవడం చాలా ఇంపార్టెంట్. బిఫోర్ దట్ అసలు ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫైన్ ట్యూనింగ్ అంటే ఆల్రెడీ ట్రైన్ అయిన LLMs ని మీ స్పెసిఫిక్ డేటాతో ఫర్దర్ గా ట్రైన్ చేయడం ఫర్ గెటింగ్ డొమైన్ స్పెసిఫిక్ ఎక్స్పర్టైజ్. కాన్సెప్ట్ మీకు మరింతగా అర్థం అవడం కోసం ఒక పర్ఫెక్ట్ అనాలజీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ జనరల్ డాక్టర్ ఎగ్జాంపుల్తో. ఇన్ జనరల్ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ జనరల్ మెడిసిన్స్ మాత్రమే సజెస్ట్ చేయగలరు. ఇప్పుడు ఆ డాక్టర్ని కార్డియాలజీలో 6 months స్పెషలైజేషన్ చేయిస్తే కార్డియాలజిస్ట్ అవుతారు. సో హార్ట్ కండిషన్స్ లో ఎక్స్పర్ట్ అవుతారు అనమాట. సో ప్రీ ట్రైన్డ్ LLMs వుడ్ బి లైక్ జనరల్ డాక్టర్, ఫైన్ ట్యూనింగ్ వుడ్ బి లైక్ స్పెషలైజేషన్ ట్రైనింగ్, అండ్ ఫైన్ ట్యూన్డ్ మోడల్ వుడ్ బి లైక్ స్పెషలైజ్డ్ డాక్టర్. దట్స్ ఫైన్ ట్యూనింగ్. నెక్స్ట్ ర్యాగ్ వర్సెస్ ఫైన్ ట్యూనింగ్. ఏ సినారియోస్ లో ఏది యూస్ చేయాలో చూద్దాం. ఫస్ట్, డేటా ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుందంటే ర్యాగ్ యూస్ చేయడం బెస్ట్. స్పెసిఫిక్ రైటింగ్ స్టైల్ ఆర్ టోన్ కావాలి అంటే ఫైన్ ట్యూనింగ్ వుడ్ బి ద బెస్ట్. ఫాస్టర్ అండ్ చీపర్ సొల్యూషన్ కావాలి అంటే ర్యాగ్ వుడ్ బి ద బెస్ట్. డొమైన్ స్పెసిఫిక్ టెర్మినాలజీ అండ్ బిహేవియర్ కావాలంటే ఫైన్ ట్యూనింగ్ వుడ్ బి ద బెస్ట్. సో బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ అండ్ సినారియో ప్రకారం రైట్ కాన్సెప్ట్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫైన్ ట్యూనింగ్ మెథడ్స్ అండ్ ఎఫిషియన్సీస్ గురించి చూద్దాం. ఫుల్ ఫైన్ ట్యూనింగ్ కోసం అన్ని మోడల్స్ యొక్క పారామీటర్స్ ని అప్డేట్ చేయొచ్చు, బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ పవర్ఫుల్ GPU కూడా కావాలి. లోరా మెథడ్ యూస్ చేసి స్మాల్ అడాప్టర్ లేయర్స్ మాత్రమే అప్డేట్ చేయొచ్చు, విచ్ ఇస్ మోర్ ఎఫిషియెంట్. బట్ కన్స్యూమర్ GPUతో మాత్రమే ఫైన్ ట్యూనింగ్ పాసిబుల్ అవుతుంది. వెరాస్ క్యూలోరా మోడల్ అనేది ఈవెన్ మోర్ ఎఫిషియెంట్, బట్ మినిమం 16 GB ర్యామ్ ల్యాప్టాప్ ఉంటేనే ఫైన్ ట్యూనింగ్ పాసిబుల్ అవుతుంది. ఫైన్ ట్యూనింగ్ LLMs ని ఏ సినారియోలు యూస్ చేయొచ్చో కొన్ని రియల్ టైమ్ యూస్ కేసెస్ చూద్దాం. ఫస్ట్ సినారియో వచ్చి మీ కంపెనీ కస్టమర్ సర్వీస్ టోన్ తో ఒక చాట్ బాట్ ని క్రియేట్ చేయొచ్చు. సెకండ్ సినారియో వచ్చి హాస్పిటల్ స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ తో మెడికల్ AI అసిస్టెంట్ ని క్రియేట్ చేయొచ్చు. థర్డ్ సినారియో వచ్చి మీ కంపెనీ కోడ్ బేస్ తో కోడ్ అసిస్టెంట్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఫోర్త్ సినారియో వచ్చి స్పెసిఫిక్ లీగల్ ఫామ్ డాక్యుమెంట్స్ తో ఒక లీగల్ AI ఏజెంట్ ని క్రియేట్ చేయొచ్చు. ఇవే సినారియోస్ కాకుండా ఇంకా మెనీ అదర్ సినారియోస్ లో ఫైన్ ట్యూనింగ్ LLMs ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మోస్ట్ మోడర్న్ టాపిక్ MCP. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇది 2024 లో యాంథ్రోపిక్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. ఫస్ట్ మనం ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోవాలి. బిఫోర్ MCP ప్రతి AI టూల్ కి ప్రతి డేటా సోర్స్ తో కనెక్ట్ అవ్వడానికి కస్టమ్ ఇంటిగ్రేషన్ కోడ్ అనేది రాయాల్సి ఉండేది. దట్ ఈస్ ChatGPT విత్ GitHub, ChatGPT విత్ Notion, Claude విత్ GitHub. అలా n టూల్స్ ని m డేటా సోర్సెస్ తో కనెక్ట్ చేయడానికి కస్టమ్ ఇంటిగ్రేషన్ కోడ్ అనేది రాయాల్సి ఉండేది. దాట్ వుడ్ బి వెరీ టఫ్. ఈ సినారియో ఎగ్జాక్ట్ గా USB ఇన్వెన్షన్ కి ముందు ఎలక్ట్రికల్ డివైస్ సిచ్యువేషన్ లాంటిది. ప్రతి డివైస్ కనెక్ట్ చేయడానికి ఒక డిఫరెంట్ ప్లగ్స్ యూస్ చేయాల్సి వచ్చేది. సో USB వచ్చాక వన్ స్టాండర్డ్ ప్లగ్ వర్క్స్ ఎవ్రీవేర్. సో MCP కూడా సేమ్ USB లాంటిదే. MCP అంటే యాంథ్రోపిక్ క్రియేట్ చేసిన ఒక ఓపెన్ స్టాండర్డ్. ఏదైనా AI మోడల్ ని ఏదైనా టూల్ ఆర్ డేటా సోర్స్ తో యూనివర్సల్ గా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏ అప్లికేషన్ డిప్లాయ్మెంట్. మీరు ఎప్పుడైనా ఏ అప్లికేషన్ బిల్డ్ చేశారా, లేదా ఎప్పుడైనా బిల్డ్ చేసి ఉంటే దాన్ని డిప్లాయ్ చేయడం ఎలా అని చూసారా? సో డిప్లాయ్మెంట్ అంటే మీరు బిల్డ్ చేసిన ఏ అప్లికేషన్ని ల్యాప్టాప్లోనే, దట్ ఈస్ లోకల్లోనే ఉంచకుండా ఇంటర్నెట్లో అందరికీ అవైలబుల్గా ఉండడానికి చేయాల్సిన ప్రాసెసే డిప్లాయ్మెంట్. అసలు డిప్లాయ్మెంట్ యొక్క యూజ్ ఏంటంటే మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్ని మీ ల్యాప్టాప్ మీద మాత్రమే రన్ చేసుకోగలరు అండ్ ఆ అప్లికేషన్ మీరు మాత్రమే యూజ్ చేయగలరు. ఒకవేళ డిప్లాయ్ చేస్తే మీ స్టూడెంట్స్ లేదా మీ కొలీగ్స్ లేదా క్లయింట్స్ కూడా యూజ్ చేయొచ్చు. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్. మీరు ఏదైనా అప్లికేషన్ బిల్డ్ ఆర్ డిప్లాయ్ చేయడానికి ఆల్రెడీ మార్కెట్లో చాలా టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. విల్ సీ వన్ బై వన్. ఫస్ట్ వన్ వచ్చి స్ట్రీమ్లెట్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ క్విక్లీ బిల్డింగ్ interactive data apps in Python. Next one is Gradio. It is a Python library used to quickly build interactive web UIs for machine learning models, APIs, or any Python functions. Next one is Fast API. It is a modern fast web framework for building APIs with Python based on standard Python types. Next one is Hugging Face Spaces. It is a platform that enables developers and researchers to create, deploy, and share machine learning applications. ఇవే కాకుండా మార్కెట్లో మరెన్నో టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫర్ సర్వింగ్ డిఫరెంట్ పర్పసెస్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇఫ్ యూ ఫౌండ్ ఎనీ సర్చ్ టూల్. ఇప్పుడు మన లాస్ట్ టాపిక్ LLM Ops. ఇది స్లైట్లీ అడ్వాన్స్డ్ బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అసలు LLM Ops అంటే ఏంటంటే LLM అప్లికేషన్స్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసి రిలయబుల్గా రన్ చేయడానికి కావాల్సిన ప్రాక్టీసెస్, టూల్స్ అండ్ ప్రాసెసెస్. సింపుల్గా చెప్పాలంటే డెవాప్స్ ఈజ్ ఫర్ రెగ్యులర్ సాఫ్ట్వేర్, LLM Ops ఈజ్ ఫర్ LLM అప్లికేషన్స్. లోకల్గా ఏదైనా అప్లికేషన్ ఈజీగా బిల్డ్ చేయొచ్చు, కానీ 1000 యూజర్స్ డైలీ యూజ్ చేసే ఒక ప్రొడక్షన్ యాప్ రన్ చేయడం చాలా కష్టం.
ఎందుకంటే దానికి మానిటరింగ్ కావాలి, డీబగ్గింగ్ కావాలి, ఎక్స్పెరిమెంటేషన్ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, ఇంకా మరెన్నో కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మన వర్క్ కొంచెం హెల్ప్ అవడానికి కొన్ని కీ టూల్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. లెట్స్ సీ వన్ బై వన్. ఫస్ట్ వన్ వచ్చి లాంగ్ స్మిత్. లాంగ్ చైన్ యాప్స్ ట్రేసెస్ అండ్ డీబగ్ చేయడం కోసం. నెక్స్ట్ వన్ వచ్చి హెలికోన్. ఇది ఒక ఏపీఐ కాల్స్ అండ్ రిక్వెస్ట్ మానిటర్ చేయడం కోసం. నెక్స్ట్ వన్ వచ్చి వెయిట్స్ అండ్ బయాసెస్. ఇది ఎక్స్పెరిమెంట్ ట్రాకింగ్ కోసం. ఇవే కాకుండా మార్కెట్లో మరెన్నో టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. యూ జస్ట్ ఎక్స్ప్లోర్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఫైనల్గా మనం అన్ని సెక్షన్ రిలేటెడ్ టాపిక్స్ని కవర్ చేసాం. మీకు ఏదైనా ఒక టాపిక్ మిస్ అయింది అనిపిస్తే ప్లీజ్ డు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో ఐ కెన్ క్రియేట్ ఎ బ్రీఫ్ వీడియో ఫర్ దట్ టాపిక్. So finally, please do provide the feedback in the comment section, guys. So accordingly, I can upgrade myself and serve you better in the upcoming sessions. Until then, please like, share and subscribe to Mana Software Pathshala and stay tuned for more such updates. If you have any queries, please do mention in the comment section.